కోరిన కోరికలు తీర్చే ఐనవోలు మల్లన్న జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. భోగి పండుగ రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. ప్రభుత్వ ఆదేశాలతో భక్తజనానికి అన్ని సౌకర్యాలు కల్పించామని ఆలయ ఈవో చెప్పారు. ఐనవోలు మల్లికార్జున స్వామి గుడిలో జరుగుతున్న జాతర నుండి మరిన్ని వివరాలు అశోక్ అందిస్తారు. సంక్రాంతి పర్వదినం కావడంతో ఐనవోలు మల్లికార్జున స్వామి దర్శనం చేసుకునేందుకు భక్తులు పోటెత్తారు. భక్తులకు సంబంధించిన ఎట్లాంటి ఏర్పాట్లు చేశారో తెలుసుకునే ప్రయత్నంతో మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ భక్తుల కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? మనకు గతంలో కంటే ఈసారి మెరుగైన సేవలు అందిస్తున్నాం. ఎందుకంటే క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మనకి ఈ సంవత్సరం మనకు సమ్మక్క సారలమ్మ జాతర ఉండడం వల్ల భక్తజనం ఎక్కువ విపరీతంగా వస్తున్నారు. మళ్ళీ ఈరోజు సండే పర్వదినం కాబట్టి ఈ ఉత్సవాలలో అత్యధికంగా గతంలో ఎన్నో లేని విధంగా కూడా ఈ జనాలు రావడం జరిగింది. మనకు విఐపి పాసులన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. కాబట్టి లైన్లలో అందరు భక్తులు కూడా నిమ్మలంగా వచ్చి స్వామివారి దర్శించుకోవాలని కోరుతున్నాం. చల్వ పందిలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు శానిటేషన్ పరంగా చూస్తే మనకు 350 మందిని సిబ్బందిని ఎంగేజ్ చేసుకొని కూడా శానిటేషన్ నిరంతరం చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ప్రధానంగా దర్శనం చేసుకునేందుకు 4 గంటల టైం పడుతుంది. క్యూ నిలబడ్డ వల్ల భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏమైనా చర్యలు చేపట్టారు? మనకేంటంటే ధర్మ దర్శనం, స్పెషల్ దర్శనం, ఏపీ దర్శనం అని పెట్టడం జరిగింది. పాసులు రద్దు చేయడం వల్ల మనకు చాలా వరకు తగ్గింది. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు వారి ఆదేశానుసారంగా మనకు పాసులు రద్దు చేస్తే జనాలకు మంచి దర్శనం ఏర్పడుతుందన్న ఉద్దేశంతో వారు సూచన చేయడం జరిగింది. వారి సూచన మేరకు మేము రాష్ట్ర కమిషనర్ గారితో పర్మిషన్ తీసుకొని కూడా ఈ లైన్లలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశాం. బ్రహ్మోత్సవాలు 3 రోజుల పాటు జరుగుతాయి. 3 రోజుల పాటు అంటే రేపు ఎలాంటి భక్తులు పెద్ద ఎత్తున తరలించే అవకాశం ఉంది? వాళ్ళ కోసం ఎట్లాంటి ఏర్పాటు చేస్తారు? మనకేంటంటే ఈ రోజే ఎక్కువ తాకిడి ఉంటుంది భోగినాడు. రేపు సంక్రాంతి కాబట్టి బండ్లు తిరిగే కార్యక్రమంతో ఈ యొక్క 3 రోజుల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. మనకు వారాలలో ఆదివారం బుధవారం కూడా విపరీతమైన రద్దీ వస్తుంది. కాబట్టి వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ వస్తాం, మాకు బాగా అనిపిస్తుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ వస్తాం. మేము 4, 6, 7 ఇయర్స్ నుంచి వస్తూనే ఉన్నాం. మేము ఎవ్రీ ఇయర్ వస్తాం. నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రావడం. అంటే జనాలను చూసి ఐలాండ్ మల్లన్న ఆశీస్సులు మా మీద ఉండాలి. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం. చాలా మంచిగా అనిపిస్తుంది. నేను బీటెక్ చదువుతున్నా కాబట్టి మంచిగా మార్క్స్ రావాలి, మంచి జాబ్ కొట్టాలని వస్తా. మరింత ఏర్పాట్లు చేసే విధంగా అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు చొరవ చూపాలని మాత్రం భక్తులు ఆలయ ఈవో చెప్తున్నారు. ఇదేంటి దసరాతో అశోక్ విష్ణు ఐనవోలు జాతర నుంచి.